అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా ఇల్లు లేని వాళ్ళందరికీ ఒక పెద్ద గొప్ప శుభవార్తని చెప్పుకోవాలా. అదేందో తెలుసుకోబోయే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈనాడు పత్రికలో ముద్రించబడిన అంశం మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఉన్నతాధికారులు. పేదలకు గ్రామాల్లో 3 సెంట్ల స్థలాన్ని, పట్టణాల్లో ఉన్న వాళ్లకు 2 సెంట్ల స్థలాన్ని, అభ్యంతరం లేని ఆక్రమణ క్రమబద్ధీకరణకు దరఖాస్తు స్వీకరణ. అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకు 3 సెంట్ల స్థలాలు, పట్టణం అంటే సిటీల్లో ఉన్న వాళ్ళకు 2 సెంట్ల స్థలాలు ఇస్తున్నారంట. అవి ఎట్లా దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యంతరం లేని ఆక్రమణ క్రమబద్ధీకరణకు దరఖాస్తుల స్వీకరణ, ధాన్యం కొనుగోలుకు ₹700 కోట్ల రుణం, రాష్ట్రంలో మరో 63 అన్నా క్యాంటీన్ల ఏర్పాట్లు. మంత్రివర్గాల నిర్ణయాల్లో ఈరోజు జరిగినవి ముఖ్యంగా సంతోషకరమైన వార్త ఏమంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకు 3 సెంట్ల స్థలాలు, పట్టణాల్లో ఉండే వాళ్లకు 2 సెంట్ల స్థలాలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఇచ్చినారమ్మా. ఇక్కడ చూడండి, 2 సెంట్ల చొప్పున కూటమి ప్రభుత్వం నిరుపేద శుభవార్త చెప్పింది. దరిద్ర రేఖకు దిగువనున్న వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఉచితంగా స్థిర నివాసాన్ని కేటాయిస్తామని వెల్లడించింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పార్థసారథి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గత ప్రభుత్వం కేటాయించిన నివాస స్థలాలు ముంపు ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి పక్కనే చెరువులు, శ్మశానాలు ఉన్నాయి. దీనివల్ల చాలామంది ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ కేటాయించిన స్థలాలను రద్దు చేసి కొత్త పట్టణ ప్రాంతాలలో పట్టాలు ఇస్తామని, కొత్త కాలనీలు ఏర్పాటు చేస్తామని, పక్కా ఇల్లు కట్టిస్తామని ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఇచ్చినారమ్మా. ఇక్కడ చూడండి, మీరు డౌట్ ఏమైనా ఉంటే మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ధన్యవాదములు.